హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మరొక సరికొత్త ఇంపార్టెంట్ న్యూస్ ను మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే మళ్ళీ రాబోతున్న గవర్నమెంట్ ఫార్మసిస్ట్ జాబ్. ఫార్మసిస్టులందరికీ ఇది ఒక మంచి సదవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే వెంటనే గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. తక్కువ పోస్టులు అయినప్పటికీ ఇందులో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ లో మళ్ళీ పోస్టులను రిలీజ్ చేయడం జరిగింది. 1, 2 కాదు, ఏకంగా 1900 పోస్టులను జాతీయ ఆరోగ్య మిషన్ లో తీసుకురావడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఫార్మసిస్ట్ కు తక్కువే ఉండొచ్చు, కానీ ఈ అవకాశం కల్పించడం మంచి విషయంగా భావించబోతున్నాం. ఇందులో భాగంగా ఈ నోటిఫికేషన్ చాలా ఎమర్జెన్సీ బేస్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 2 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది. నోటిఫికేషన్ వచ్చిన 10 రోజుల్లోనే లాస్ట్ డేట్ ఇచ్చి అప్లికేషన్లను రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అప్లికేషన్ స్వీకరించిన 5 రోజుల్లోనే అందులో మీకున్న అభ్యంతరాలను క్లియర్ చేస్తారు. అభ్యంతరాలు క్లియర్ చేసిన నెక్స్ట్ డేనే మీకు ఫైనల్ లిస్ట్ వస్తుంది. అంటే ఫైనల్ సెలెక్టెడ్ లిస్ట్ వస్తుంది. ఫైనల్ సెలెక్టెడ్ లిస్ట్ వచ్చిన 3 రోజుల్లోనే మీ నియామకాలు అనేది పూర్తవుతాయి. ఈ విధంగా 20 రోజుల వ్యవధిలోనే ఈ నోటిఫికేషన్ మొత్తం ఫినిష్ కాబోతుంది. సో టైం ఎక్కువ లేదు, వీలైనంత తొందరగా ఈ జాబ్స్ కి అప్లై చేసేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ జాతీయ ఆరోగ్య మిషన్ తాలూకు పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందామా? లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే 1 కాదు 2 కాదు, ఏకంగా 1900 పోస్టులు జాతీయ ఆరోగ్య మిషన్ కింద భర్తీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పేపర్ క్లిప్ వచ్చేసి ఈనాడు పేపర్ నుంచి తెచ్చినది. సో అది ఇప్పుడు మనం గమనించినట్లయితే జాతీయ ఆరోగ్య మిషన్ కింద ప్రభుత్వం సుమారు 1900 పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనుంది. జిల్లాల వారీగా కేటాయించిన నర్సింగ్, పారామెడికల్, ఇతర పోస్టులను అక్టోబర్ 20వ తేదీలోగా భర్తీ చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ కాటంనేని గారు జిల్లా సంయుక్త కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియామకాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఇది దాని తాలూకు పూర్తి ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. ఇందులో భాగంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ తాలూకు డేట్స్ ఇప్పుడు మనం సరిగ్గా గమనించినట్లయితే నోటిఫికేషన్ జారీ చేసేది సెప్టెంబర్ 30. అంటే 2 రోజుల్లోనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. రాగానే నేను మీకు వీడియో ద్వారా ఇంటిమేట్ చేస్తాను. నెక్స్ట్, దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు అక్టోబర్ 10. అంటే మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 10 అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, మెరిట్ జాబితా వెల్లడి, అభ్యంతరాల స్వీకరణ మాత్రం 15 అని చెప్తున్నారు. అంటే మీరు అప్లై చేసుకున్న 5 డేస్ లోనే మీకు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి ఇందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీరు ఈ 5 రోజుల్లోనే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, రిజర్వేషన్ల ప్రకారం ఎంపిక, తుది జాబితా వెల్లడి 16వ తేదీన. అంటే అక్టోబర్ 15న మీ కరెక్షన్స్ అన్ని క్లియర్ అయిన మరుసటి రోజే మీకు ఫైనల్ లిస్ట్, అంటే ఫైనల్ సెలెక్టెడ్ లిస్ట్ వస్తుంది. అండ్ ఇది కూడా పూర్తిగా రిజర్వేషన్ ప్రకారం జరుగుతుంది. అండ్ ఇంకొకటి మనం చూడాల్సింది ఏంటంటే మెరిట్ జాబితా మాత్రమే తీసుకుంటాడు. దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేదు, మళ్ళీ మెరిట్ ప్రాతిపదికన తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఫైనల్ గా నియామక ఉత్తర్వుల జారీ అక్టోబర్ 19. 16న ఎవరైతే సెలెక్ట్ అయింటారో వాళ్ళందరికీ కూడా అక్టోబర్ 19న నియామకాలను జారీ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సెప్టెంబర్ 30న ఈ నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యి అక్టోబర్ 19న క్లోజ్ అవుతుంది. సో ఇన్ ది స్పాన్ ఆఫ్ 20 డేస్ లోనే ఈ నోటిఫికేషన్ మొత్తం ఫిల్ చేయబోతున్నారు. ఈ 20 డేస్ మీరు జాగ్రత్తగా గమనించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను మీకు అందించడానికి మాక్సిమం ట్రై చేస్తాను. సో నా నుంచి మీకు 20 డేస్ 20 వీడియోస్ డెఫినెట్ గా ఉంటాయి. సో ఏ ఒక్కటి అప్డేట్ కూడా మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ను ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎప్పుడైతే మీరు ఆ బెల్ బటన్ ప్రెస్ చేస్తారో అప్పుడే నేను వీడియో పెట్టే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య నోటిఫికేషన్స్ యూట్యూబ్ పంపించడం లేదు. ఇది మీరు గమనించి ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోయినా యూట్యూబ్ సర్చ్ బాక్స్ లో మన ఛానల్లోకి వెళ్ళి మన ఛానల్ హోమ్ లోకి వెళ్ళి మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను లేదా గమనించగలరు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉన్నటువంటి పూర్తి స్థాయి గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకసారి చెప్పడం ఏంటంటే ఈ జాబ్స్ అన్ని కూడా కాంట్రాక్ట్ జాబ్సే, పర్మనెంట్ జాబ్స్ అనేది రావడమే లేదు. పూర్తిగా కాంట్రాక్ట్ బేస్ నే తీసుకోవడం జరుగుతుంది. ఒక్క స్టేట్ గవర్నమెంటే కాదు, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ మాత్రమే రిలీజ్ చేయబోతున్నారు. ఇది ప్రతి ఒక్కరు గుర్తించాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.